కూర్చో కూర్చో. భాస్కరుడు కొట్టేయటండి. ఓకే ఏరా పోరగాండ్లు అందరు వచ్చిన ఆర్రా? వచ్చినా అమ్మాయిలు అందరు వచ్చి ఆర్రా? వాళ్ళు ఉంటేనే కదరా మన కలరు. కలర్ వేస్తే మేము కలరింగే. అవునరా, మన హాస్టల్ అమ్మాయిలు అందరూ వచ్చారా? పెన్న పెయింట్లు రెడీ అవుతున్నాయి, అక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. అవునే సమంత, మీ హాస్టల్ అమ్మాయిలు అందరూ ఎందుకే అంత అందంగా ఉంటారు? అంటే సార్ యాక్చువల్ గా హాస్టల్ కి రూమ్ కి దగ్గర కదా, అంటే మేకప్ ఎక్కువసేపు ఉంటుంది సార్. అవునా, సరేలే. క్లాస్ చెప్తాను, అందరూ వినండి. ఎప్పుడు చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు చెప్తావు? ముందు అటెండెన్స్ చేసి ముందు బయటకు వెళ్ళి నువ్వు. సరేలే, అటెండెన్స్ చేస్తాను. ఈరోజు ఫైనల్ చూసుకోండి అందరూ. ఫస్ట్ రోల్ నెంబర్ 1 సమంత. సమంత, అమ్మా సమంత. స్వామి సార్ పోలేదా? ఆడెక్కడ పోతాడు? నువ్వు ఎక్కడ ఉన్నావు కదా, సొంగ మొత్తం ఈ కాలేజ్ మొత్తం ఉండిపోద్ది అలాగా. అమ్మా సమంత, ఎప్పుడు పడుకునేదాకా ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పి పడుకో. సార్ అడగండి సార్. సార్ క్వశ్చన్స్ అనేవి బేసిక్ గా 2 టైప్స్ సార్. టైప్ 1 నువ్వు చదవగానే ఈజీగా వచ్చేస్తా సార్, ఇలాంటివి మేము పెద్ద చదవం. టైప్ 2 వీటి కోసం ఎస్టిమేట్లు రాయాలి, రికార్డులు రాయాలి, నైట్ అవుట్లు చేయాలి, అయినా వస్తాయని గ్యారంటీ లేదు. అందుకే ఏడి చదవను సార్ నేను. అంటే నీకే క్వశ్చన్ అడిగినా సమాధానం రాదంటావు, అంతే కదా మరి. స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్. నాకేదో స్టార్ 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 అనే సాంగ్ వినిపిస్తుంది. ఏ చిరు దొరికిపోయానమాట. క్లాస్ ఫస్ట్ టైం వస్తే దొరుకుతావు మరి. మరి ఎప్పుడు వస్తాం మనం? అవునరా చిరు, క్లాస్ కి ఒకసారే వచ్చావు, అసైన్మెంట్ ఇచ్చాను, ఏం రాసావు నీకేనా అర్థమవుతుందా? నీకది అర్థం కాదు, చదివి వినిపిస్తాను ఒకసారి. చదువు. నేను ఏం రాశానో చదువుతాను వినండి. ఇప్పటి వరకు జరిగిన క్లాసులు 320, అందులో నేను వచ్చిన క్లాసులు 93. క్లాసులో అమ్మాయిల సంఖ్య 60, అబ్బాయిల సంఖ్య 30. అందులో ఒక మాడగాడు కూడా ఉన్నాడు. ఎక్కడ? క్యాంటీన్కి వెళ్ళేవారు, బయట భాషలు తెచ్చి తినేవారు చాలా మంది ఉన్నారు. కానీ మా క్లాసులో క్యాంటీన్కి వెళ్ళేవారు 20 మంది, 30 మంది క్లాసులో తింటారు. వీళ్ళంటి పొద్దుగు మర్యాదలు ఏం చేస్తారు? నా బాక్స్ తినేస్తారు. సరేలే అని మొన్న సప్లై ఎగ్జామ్ రాసావంట, ఏమైంది? నేనే కాదు, అందరూ రాశారు. సింగిల్ ఎగ్జామ్ 100 మెంబర్స్ ఫినిష్. సరేలే. నెక్స్ట్ అటెండెన్స్ చూసుకుంటే పవన్ కళ్యాణ్. అటెండెన్స్ అంటే దిష్టి బొమ్మలా చూస్తావేంట్రా? కట్అవుట్ చాలు సార్. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ కాబట్టి వదిలేస్తున్నా. సరేలే, అటెండెన్స్ చేస్తాను, కూర్చో. సిద్ధు ఎక్కడ ఉన్నావు? నేను క్యాంటీన్ అంతా వెయిట్ చేసాను తెలుసా? నువ్వు ఎంతకి వెళ్ళాలి? రెడీ వెళ్ళిపోయి సిద్ధు. అమ్మా తల్లి జెనీలియానా, సిద్ధు వెనక్కున్నాడు, వెళ్ళి కూర్చో. సారీ సార్. అమ్మా జెనీలియానా, మొన్న ఎగ్జామ్ లో కాపీ కొట్టి 2 సార్లు దొరికిపోయావేంటమ్మా? అంటే సార్ ఒకసారి దొరికిపోతే కొమ్ములు 2 సార్లు దొరికిపోయింది సార్. అవునా సార్? అంతేనా? ఇంకేం కావాలేంటి సార్? వీలైతే 4 మార్కులు, కుదిరితే ఫుల్ అటెండెన్స్. అబ్బో, నీకు చాలా ఉన్నాయి, కూర్చో, నీకు అటెండెన్స్ చేస్తాను. సారీ సార్. నెక్స్ట్ మరి అటెండెన్స్ చూసుకుంటే ప్రభాస్. డూడేంట్రా వెరైటీగా? అవునరా, మొన్న ఎగ్జామ్ లో నీకు ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయంట్రా. చాలు ఇక చాలు. మిడ్ పోతే సెమ్ములో నన్ను టాపర్ గా చేయాలని చూశారు. సెమ్ము మొత్తం వదిలేస్తా. ప్రొఫెసర్ స్లిప్ టెస్ట్లు పెట్టడానికి వచ్చినా, అసైన్మెంట్లు ఇవ్వడానికి వచ్చినా, అటెండెన్స్ వేయడానికి వచ్చినా, సెమ్ము మొత్తం వదిలేస్తా. అయ్యి బాబు, వాడి గుండెలు ఆగిపోతాయి. బాబోయ్ నీ బీభత్సరా నువ్వు. నిన్ను మరి ఎప్పుడు మార్కుల గురించి అడిగిన, కూర్చో. నెక్స్ట్ మరి చూసుకుంటే అనుష్క. అటెండెన్స్ అడుగుతుంటే పందిలో కూర్చుంటావేంటి? నన్నేం చేయలేరా? నేను నిన్నేం చేస్తానే తల్లి? చేయలేవు. నువ్వు నన్నేం చేయలేవు. నేను నిన్నేం చేస్తానే? చేయలేవు. వీలైతే ఆబ్సెంట్ చేస్తాను. నన్నేం చేయలేరా? సరేలే. నెక్స్ట్ మరి చూసుకుంటే ఈ పేరు చెప్పాలంటే అందరికి భయమే, బాలయ్య బాబు. అలా పరిగెడతారేంట్రా? బాంబు వెళ్ళినట్టుంది. బాంబు కాదురా, బాలయ్య ప్రెజెంట్ చెప్పాడు.
రే బాలయ్య నువ్వు ప్రెసెంట్ ఎలా అయినా చెప్పుకో కానీ అటెండెన్స్ చూసుకో చాలా తక్కువ ఉందిరా ఇది. అటెండెన్స్ ఎలా ఉంటుంది సార్ అటెండెన్స్? క్లాసుకు 10 నిమిషాలు లేట్ అయితే నో అటెండెన్స్. క్లాస్ మధ్యలో ఆకలేసి క్యాంటీన్కి వెళ్తే నో అటెండెన్స్. ఫ్రెండ్ బర్త్డే అని 10 మంది విద్యార్థులు పార్టీకి వెళ్తే అన్యాయంగా దారుణంగా అటెండెన్స్ అయిపోతే అయ్యా పరిస్థితి, అయ్యా ఇది పరిస్థితి అంటే నో అటెండెన్స్. అప్పుడు అడగని అటెండెన్స్ ఇప్పుడు అడుగుతున్నారే. రే అలా కాదురా, వాళ్ళందరూ 90 మెయింటైన్ చేస్తున్నారు కదా, నీకు ఉండాలి కదా మరి. వద్దు ప్రొఫెసర్, అటెండెన్స్ అంటే మాది 100% మెయింటైన్ చెయ్యాలన్నా మేమే, అటెండెన్స్ లేకుండా డీటెయిన్ అవ్వాలన్నా మేమే. రేయ్, నువ్వు బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, నీకు ఆబ్సెంట్ చేస్తానుండు. ఆబ్సెంట్ అయినా వెళ్ళలేదు ఆల్రెడీ డీటెయిన్ ఇక్కడ. ప్రొఫెసర్ డోంట్ absent the present. If you absent the present, present will be absent. I am not the absent, I am the present. రేయ్ ఏంట్రా బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు, కూర్చో అటెండెన్స్ చేస్తానులే. అరే ఇందాక నుంచి నువ్వు నవ్వుతున్నావు, నాగబాబు కొడుకు పెట్టరా నువ్వు? అవును సార్, వరుణ్ తేజ్. నీకు ఎగ్జామ్స్ అంటే బాగా ఇష్టంలా ఉంది. కాదు సార్, ప్రేమ సార్. ఇష్టంకి ప్రేమకి తేడా ఏంట్రా? ఇష్టం అనుకోండి సార్, సప్లై ఇష్టం అనుకోండి సార్, రెగ్యులర్ రాసి పాస్ అయిపోతాం. అదే ప్రేమ అనుకోండి సార్, సప్లైలు కూడా రాస్తూనే ఉంటాం. సరేలే, మరి అటెండెన్స్ అందరికి చాలా తక్కువ ఉన్నాయి, మార్కులు కూడా చాలా తక్కువ ఉన్నాయి, చాలా కష్టపడాలరా మీరు అందరూ. సార్ ఒక్కసారి ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? మీ ఇంట్లో మీ ఫాదర్ సిట్ గా ఉంటే మీకు నచ్చుతారా? నచ్చరు. స్టూడెంట్స్ కూడా అంతే సార్, క్లాస్ లో ప్రొఫెసర్ సిట్ గా ఉంటే నచ్చరు, లూజ్ గా ఉండే ప్రొఫెసర్ అంటే ఇష్టం. రేయ్ నీ ప్రాబ్లం ఏంటి అసలు, నీకేం కావాలరా? నాకేం అవసరం లేదు సార్, నేను మీకు 90% అటెండెన్స్ ఇస్తాను. మీ ఇన్ఫ్లుయెన్స్ చూసేసి ఎగ్జామ్ లో 2 షిప్లు వచ్చేటట్టు వచ్చేయండి చాలు, మీకు కావాల్సింది నేను ఇస్తాను. ఆపండి 30 years ఇన్ ఇంజనీరింగ్, ఇక్కడ ఏదో మేనేజ్ చేస్తాం కానీ పండిపోయింది, ఇక్కడ రంగేసాం అంతే. సరేలే గాని మహేష్ బాబు, బాలయ్య బాబు అందరు బాబులు కనిపించారు కానీ ఈ సంపూర్ణేష్ బాబు ఏడరా, ఎక్కడికి వెళ్ళాడు? నా పేరు సంపూర్ణేష్. నేను సెలవులు పెట్టి అటెండెన్స్ లూజ్ అయ్యా. ఇప్పుడు నేను డీటెయిల్ లో కూడా ఉన్నా. బహుశా నేను నెక్స్ట్ సెమిస్టర్కి అటెండ్ అవ్వకపోవచ్చేమో. దురదృష్టవశాత్తు మేము సంపూర్ణేష్ నెక్స్ట్ సెమిస్టర్కి ప్రమోట్ చేయలేము. కాలేజీకి వెళ్ళకపోవడం, క్లాసులు బంకులు కొట్టడం అటెండెన్స్ కే ప్రమాదకరం. అవాయిడింగ్ కాలేజ్ అండ్ క్లాస్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. Be care of. థ్యాంక్ యూ. Be care about this.